దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 13. పల్లవితో మాట్లాడుతున్న శ్రీమాన్. వాళ్ళ సంభాషణ ఎలా జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్రీమాన్ దగ్గర నుంచి కాల్ వస్తుందని పెళ్లిల పేరయ్య ఆల్రెడీ పల్లవికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఫోన్ స్క్రీన్ మీద ఆ నెంబర్ చూసి లిఫ్ట్ చేసి హలో అని అంటుంది పల్లవి. హలో, ఐఎమ్ శ్రీమాన్ అని అంటాడు. హలో, చెప్పని శ్రీమాన్ గారు అంటుంది నవ్వుతూ. పేరుతో పాటు గారు అని యూజ్ చేసి మాట్లాడినందుకు శ్రీమాన్ గర్వపడుతూ ఫ్రీగా ఉన్నారా, మాట్లాడొచ్చా అని అడుగుతాడు. ఫ్రీగానే ఉన్నాను, పర్వాలేదు, మాట్లాడండి అంటుంది పల్లవి. మీరెవరినైనా లవ్ చేశారా అని డైరెక్ట్గా పాయింట్కి వస్తాడు శ్రీ. పల్లవి అది విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటుంది. తన ఆశ్చర్యాన్ని శ్రీమాన్ ఫోన్లోనే గమనించి, లుక్ మిస్ పల్లవి, నేను ఏదైనా డైరెక్ట్గానే మాట్లాడతాను. అంటే ముక్కుసూటి మనిషిని అంటారు కదా, నేను అలాంటి వాడిని. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరో విధంగా మాట్లాడడం నాకసలు నచ్చదు. నేను నా ఫ్యూచర్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను. నా ప్రశ్నలు మీకు ఇబ్బందిగా ఉన్నా మీ దగ్గర నుంచి నిజాయితీ గల సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను. సో, ఉన్న విషయం మీరు కూడా నిక్కచ్చిగా చెప్పండి ప్లీజ్ అంటాడు శ్రీమాన్. శ్రీమాన్ మాటల్లో పల్లవికి కూడా న్యాయం అనిపించి, లేదండి, నేను ఎవరినీ లవ్ చేయలేదు. నా మనసులో ఎవరూ లేరు. తాళి కట్టిన నా భర్తకి నా మనసుని అర్పించుకోవాలి అనుకుంటున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అంటుంది పల్లవి. పల్లవికి కార్తీక్ మీద ఒక బాస్ అనే గౌరవం తప్ప ఎప్పుడూ అలాంటి ఫీలింగ్స్ కలగలేదు కాబట్టి ఉన్న విషయాన్ని చెప్తుంది. పల్లవి సమాధానం విని శ్రీమాన్ సంతోషపడుతూ, గుడ్, నాక్కూడా ఈ ప్రేమలు దోమలు, పెళ్లికి ముందు హగ్గులు కీసులు అసలు నచ్చవు. నా చేతులతో తాళి కట్టించుకున్న అమ్మాయిని మనస్ఫూర్తిగా నా హృదయానికి హత్తుకొని ప్రేమను పంచే క్షణాల కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. కాబోయే భర్త మీద అదే అభిప్రాయంతో ఉన్న పల్లవికి శ్రీమాన్ మాటలు నచ్చి, ఈ విషయంలో మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిసే శ్రీమాన్ గారు అని అంటుంది. ఎస్, రియల్లీ, నా గురించి నేను పూర్తిగా చెప్పాలి అనుకుంటున్నాను. నాకు ఏదైనా కూడా ఫ్రెష్గా స్వీకరించడం అంటేనే ఇష్టం. అది వస్తువైనా సరే, తినే పదార్థమైనా సరే, నా జీవితంలోకి వచ్చే భాగస్వామి అయినా సరే, ఇంకా ఏదైనా సరే, ఫ్రెష్నెస్ అనేది నా జీవితంలో ఒక భాగం. దీనికి నా ఫ్రెండ్స్ నాకు పెట్టిన పేరు ఫ్రెష్ గాడ్ అని, ఓసిడి గాడు అని, ఫ్రెష్నెస్ అనే డిజార్డర్తో బాధపడుతున్నాడని, ఇలా రకరకాలుగా అంటారు. బట్ అది రోగము అని నేననను. ఫ్రెష్నెస్ అనేది నా అభిప్రాయం, నా మనస్తత్వం అంటూ అతని గురించి అన్ని విషయాలు నిక్కచ్చిగా చెప్తుంటాడు. శ్రీమాన్ మనస్తత్వం ఏంటో పల్లవికి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇలా కాసేపు తనతో మాట్లాడి, సో, ఫైనల్గా శ్రీ అంటే ఇలా ఉంటాడు. నా రూపమే కాదు, నా అభిప్రాయాలు కూడా మీకు నచ్చాలి. నాకు మీ వైపు నుంచి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలాగే మీ వైపు నుంచి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే సందేహం లేకుండా నిక్కచ్చిగా నన్ను అడిగి క్లారిఫై చేసుకోండి అని పల్లవికి కూడా ఫ్రీడమ్ ఇస్తాడు. దానికి పల్లవి కూడా సంతోషపడుతూ, మీ అభిప్రాయాలు నాకు బాగా నచ్చాయండి. కానీ నేను మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా మా నాన్న అమాయకుడు అని మిస్టర్ మట్టయ్య అలవాట్ల గురించి కూడా చెప్పి, ఇంట్లో వాళ్ళ పరిస్థితులు కూడా చెప్పి, మన పెళ్లి తర్వాత మా నాన్న ఇలాంటి వాడు అనే చిన్న చూపు చూడకుండా మామగారిగా మీరు మా నాన్నకి గౌరవం ఇవ్వాలి. అలాగే మీరు కోరుకున్నట్టే నేను మీ కంపెనీలోనే వర్క్ చేస్తాను. నేను మా ఇంట్లో ఇచ్చే డబ్బుల విషయంలో మీరు సందేహించకూడదు అంటుంది పల్లవి. తన మాటలకి శ్రీమాన్ కాస్త నవ్వుతూ, అలాంటి సందేహాలు ఏమీ అవసరం లేదు. ఇక్కడ మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు మాత్రమే కాదండి. మీ నాన్నగారి అలవాట్లు నా అలవాట్లు కూడా కాస్త కలుస్తున్నాయి. కాకపోతే నేను మీ నాన్నగారిలా వ్యసనపరుని కాదులేండి. ఏదైనా కంట్రోల్లో ఉంటాను. మీకొక విషయం చెప్పనా?
పబ్బుకి వెళ్ళి విస్కీ తాగి రమ్మీ ఆడితే దానిని ఫాష్‌గా చూస్తారు. అదే ఏ కల్లు కొట్టులోనో కూర్చొని సారా కల్లు తాగి ఏ గుడిసెలోనో పేకాటాడితే తాగుబోతురాయుడు, పేకాటరాయుడు అని పేర్లు పెడతారు. ఫైనల్‌గా మీ నాన్నగారికి నాకు ఉన్న తేడా అదే. మీ నాన్నగారిని నేను మామగారిగా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నారు కదా! కానీ మామగారిగా కాదు. నా తోటి స్నేహితుడిగా మీ నాన్నగారికి రెస్పెక్ట్ ఇస్తాను. నేను కొంచెం మా నాన్నగారితో కూడా అలాగే ఉంటానులెండి అంటాడు శ్రీమాన్. తండ్రిని తన స్నేహితుడిగా చూస్తానన్న మాటలకు పల్లవి అబ్బురపడుతూ మీ సంబంధం ఒప్పుకోవడానికి ఇక నాకు ఎలాంటి అభ్యంతరం లేదు శ్రీమాన్ గారు అని అంటుంది. నాది కూడా అదే అభిప్రాయం. నేనిప్పుడు వరల్డ్ టూర్‌లో ఉన్నాను. వచ్చేసరికి కాస్త లేట్ కావచ్చు. మనం ఫోటోలు చూసుకొని ఫోన్‌లో మాట్లాడుకున్నాం కాబట్టి, పెళ్ళికి ముందే మనం కలవాల్సిన అవసరం లేదని కూడా నేననుకుంటున్నాను. కానీ వీలు చూసుకొని, మంచి రోజు చూసి, మా ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని చూట్టానికి మీ ఇంటికొస్తారు. ముహూర్తాలు, పెళ్లి ఎక్కడ చేస్తారు, వగైరా వగైరా. ఇక అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాటితో ఇక నాకు ఏ మాత్రం సంబంధం లేదు. ఫైనల్‌గా పెళ్లి మండపంలో తాళి కట్టడమే నేను చేయాల్సింది అనంటారు శ్రీమాన్. ఓకే శ్రీమాన్ గారు. మీ ఫ్యామిలీ మా ఇంటికి ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అంటుంది పల్లవి. ఓకే. మనం మళ్ళీ పెళ్లిలో కలుద్దాం. బాయ్ అని చెప్పి శ్రీమాన్ ఫోన్ పెట్టేస్తాడు. పల్లవి కూడా ఫోన్ పెట్టేసి సంతోషపడుతూ, శ్రీమాన్ గారు నా అభిప్రాయాలకి ఏమాత్రం తగ్గకుండా తగ్గట్టుగా ఉన్నారు అని అనుకుంటుంది. మరికొన్ని రోజులకి ఇంకా టూర్‌లోనే ఉన్న శ్రీమాన్ వెళ్లి పల్లవిని చూసిరండి అని చెప్పడంతో అతని తల్లిదండ్రులు మిస్టర్ మట్టయ్య ఇంటికి పెళ్లి చూపులకి వస్తారు. పల్లవి చక్కగా రెడీ అయి శ్రీమాన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎదురుగా కుర్చీలో కూర్చునుంటుంది. రాజ్యం, కీర్తి అందిస్తున్న పలహారాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్వీకరిస్తూ మంచి శారీలో అందంగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న పల్లవిని చూస్తూ ఉంటారు. వాళ్ళ అక్కకి బాధ్యతగా వినయ్ గ్లాస్‌లో వాటర్ పోసి అందిస్తూ ఉంటాడు. వినయ్, కీర్తి ట్విన్స్. సో, ఇద్దరిది ఒకటే ఏజ్. అమ్మాయి బుట్ట బొమ్మలా ఉందండి. నా కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నానో అలా ఉంది అంటుంది ఈశ్వరి పక్కన కూర్చున్న భర్తతో. నాక్కూడా బాగా నచ్చింది. ఫ్రెష్ నా కొడుకుతో వేగాలి అంటే ఈ మాత్రం ఒదుగుగా ఉండే అమ్మాయి కావాలి అంటాడు భార్యకు మాత్రమే వినిపించేటట్టుగా. చాలే ఆపండి. ఇక్కడ కూడా నా కొడుకుని తిట్టాలా? అని చిరుకోపం ప్రదర్శిస్తుంది ఈశ్వరి. కానీ చిన్న కొడుకు హర్ష చూపులు మాత్రం రాజ్యం పక్కన నిలబడిన కీర్తి మీదనే ఉంటాయి. ఇక అప్పుడు కూడా సూటు బూటుతో దర్జాగా ఉన్న మిస్టర్ మట్టయ్య తన అమాయకమైన మాటలతో అందరితో కలిసిపోయి మాట్లాడుతుంటాడు. ఈశ్వరి, జగదీశ్వరరావు గారు కూడా డబ్బు, దర్పణం అనే పొగరు లేకుండా వాళ్ళ కుటుంబంతో కలిసిపోయి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఆ దంపతులు బామ్మ, తాతయ్య గారికి కూడా పెద్దవారిగా నమస్కరించి మర్యాదతనంతో మాట్లాడుతుంటారు. వాళ్ళ మంచితనం చూస్తున్న పల్లవికి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. నా కూతురు పల్లవి గురించి నేను చెప్పడం కాదు కానీ, నా కూతురు బంగారం అండి. నా చిన్న కూతురు కీర్తి కాస్త గయ్యాల్దైనా, పల్లవి మాత్రం మహాలక్ష్మి అంటాడు మిస్టర్ మట్టయ్య. తండ్రి అలా చెప్పినందుకు కీర్తి కాస్త కోపం తెచ్చుకుంటూ, చూడమ్మా నాన్న అని అంటుంది. మీ నాన్న ఎప్పుడు నిజాలు చెప్తాడే, ఈ ఒక్క విషయంలో మీ నాన్నని మెచ్చుకోవచ్చు అంటుంది రాజ్యం. దానికి కీర్తి ఉడుక్కుంటూ తల్లివైపు కూడా కోపంగా చూస్తుంటుంది. ఆ మాటలన్నీ వాళ్ళకి కాస్త దగ్గరలో కూర్చున్న హర్షకి వినిపించి కీర్తి మొహాన్ని చూసి నవ్వుతుంటాడు. కీర్తి కూడా హర్ష నవ్వటం గమనించి ఉన్న తన కళ్ళని పెద్దవి చేసి గుడ్లూరిమి గయ్యాలిలాగా హర్ష వైపు చూస్తుంది. దాంతో ఆశ తన చూపులకి భయపడి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ తన వైపు నుంచి చూపుల్ని పక్కకు తిప్పుకుంటాడు. ఇక మిస్టర్ మట్టయ్య అమాయకత్వం జగదీశ్వరరావు గారికి, ఈశ్వరికి, ఆర్షాకి కూడా నచ్చుతుంటుంది. మాకు ఉన్నంతలో మీకు ఎలాంటి లోటు రాకుండా పెళ్లిని బాగా జరిపిస్తామండి అంటాడు మిస్టర్ మట్టయ్య. మీరు తప్పుగా అనుకోనంటే ఒక్క మాట అండి అంటాడు జగదీశ్వరరావు గారు. అయ్యో, మేమేమి తప్పుగా అనుకోమండి. పర్వాలేదు చెప్పండి
అంటాడు మిస్టర్ మట్టయ్య. మా ఇంట్లో జరగబోయేది ఇది మొదటి పెళ్లి కాబట్టి మా అబ్బాయిది అచ్చటా గ్రాండ్‌గా చేయాలని అనుకున్నాం. కానీ పెళ్లి ఏర్పాట్లు చూసుకోవటం ఆడపిల్ల పుట్టింటి వాళ్ళ బాధ్యత కదా! మిమ్మల్ని కాదని పెళ్లి జరిపించే బాధ్యతలు మేం తీసుకుంటే వచ్చిన బంధువర్గాలు పిల్ల పుట్టింటి వాళ్ళకి ఏమీ లేదంట. అందుకే పెళ్లి కూడా జగదీశ్వరరావు గారు జరిపిస్తున్నారు అని మీ గురించి తక్కువ చేసి మాట్లాడే అవకాశాలున్నాయి. మా వియ్యంకుల కుటుంబానికి అలాంటి మాట రాకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఆర్భాటాలకు వెళ్లకుండా చాలా సింపుల్‌గా మీరు పెళ్లి జరిపించండి. కానీ పెళ్లి తర్వాత పల్లవి మా ఇంటికొచ్చాక మా హోదాకి తగ్గట్టుగా రిసెప్షన్ గ్రాండ్‌గా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాము అనంటారు జగదీశ్వరరావు గారు. జగదీశ్వరరావు గారి అభిప్రాయం అందరికీ సంతోషంగా అనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయమండి. ఆ రోజుల్లో మా పెళ్లి మా అమ్మమ్మ గారి ఊరు అయిన చెరుకుపల్లి అనే గ్రామంలో ఒక పురాతనమైన ఆలయంలో జరిగింది. అప్పట్నుండి మా అనోన్య దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతూ వచ్చింది. ఆ ఆలయానికి మంచి పేరు కూడా ఉంది. నా ఇద్దరి కొడుకుల పెళ్ళిళ్ళు కూడా ఆ గుడిలోనే జరిపించాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్న కోరిక. మరి దీనికి మీరేమంటారు? అని అడుగుతుంది ఈశ్వరి. మీ ఇష్టమండి. మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అంటుంది రాజ్యం. ఇక అండి ఏంటి? వదిన అని పిలువు వదినా అంటుంది ఈశ్వరి నవ్వుతూ. అలా సంబంధం కుదిరించుకుంటారు. తన ఆలోచనలకు, అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉన్న కుటుంబాన్ని చూసి పల్లవి కూడా సంతోషపడుతుంటుంది. ఇక ఆర్ష ఓర చూపులు, కీర్తి గుర్రుగా చూసే చూపులు వాళ్ళిద్దరికీ మామూలైపోతాయి. కొద్దిసేపటికి కీర్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనుకోకుండా ఆర్షకి కూడా ఏదో ఫోన్ కాల్ వస్తుంటే బయటికి వెళ్ళిపోతాడు. పెద్దవాళ్ళు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆశ బయటికొచ్చి ఫోన్ మాట్లాడుతుంటే చిరుజల్లుగా వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షానికి బట్టలు తడుస్తాయనే ఉద్దేశంతో కీర్తి దండం మీద ఉన్న బట్టల్ని తీస్తూ ఉంటుంది. హర్ష కీర్తిని చూసి, సరేరా నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి తన దగ్గరికొచ్చి హాయ్ అని అంటాడు. ఏదో నన్ను ఇప్పుడే చూస్తున్నట్టు హాయ్ ఏంటి అని అంటుంది కీర్తి బట్టలు తీస్తూ. అంటే నేనిప్పుడే కదా నీతో మాట్లాడడం అంటాడు హర్ష. అయితే నీకు కూడా హాయ్ అని అంటుంది తీసిన బట్టల్ని ఒక్కొక్కటి కుప్పగా పట్టుకుంటూ. ఏం చదువుతున్నావు అని అడుగుతాడు. పెళ్లి చూపులు మా అక్కకి మీ అన్నయ్యకా లేకపోతే మనిద్దరికా అని అడుగుతుంది గుర్రున చూస్తూనే. నేనేదో క్యాజువల్‌గా అడిగాను. నేను ఎంబీఏ చేస్తున్నాను. అలాగే నువ్వేం చదువుతున్నావని మామూలుగా అడిగాను అంటాడు హర్ష. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అని అంటుంది. ఏ కాలేజ్ అని అడుగుతాడు. అన్నీ చెప్తారు మరి అని కోపంగా చెప్పి వెళ్తుంటే ఆశ వెళ్తున్న తన వైపు చూసి నవ్వుతూ పైన పడుతున్న ఒక్కొక్క చినుకుని చూస్తూ ఉంటాడు. మరి కొద్దిసేపటికి ఈశ్వరి అభిమానంగా పల్లవి తల నిమురుతూ వెళ్ళొస్తామమ్మా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోతారు. మన పల్లవి అదృష్టం బాగుంది, మంచి సంబంధం అని అనుకుంటూ ఉంటారు పల్లవి ఫ్యామిలీ మెంబర్స్. ఇంటికి వెళ్ళిన జగదీశ్వరరావు ఫ్యామిలీ శ్రీమాన్‌కి పల్లవి ఇంట్లో జరిగిన విశేషాలు అన్నీ చెప్పడం, అది విని శ్రీమాన్ సంతోషపడటం జరిగిపోతాయి. ఆ రోజు పెళ్లి చూపుల కోసమని ఆఫీస్‌కి లీవ్ పెట్టి ఇంట్లో ఉన్న పల్లవి ఏదో కారణంతో లతా వాళ్ళు పల్లవికి ఫోన్ చేస్తారు. తన పెళ్లి ఫిక్స్ అయిందని, పలానా ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయితో పెళ్లి కుదిరిందని చెప్తుంది పల్లవి. బిజినెస్ పరంగా శ్రీమాన్ వాళ్ళ ఫ్యామిలీ కాస్త సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు కాబట్టి, వావ్ పల్లవి, నీకు నిజంగానే మంచి సంబంధం కుదిరింది అని కంగ్రాట్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ పల్లవి కూడా సంతోషంతో నవ్వుతూ చెప్తుంది. ఇక ఆ రోజంతా వాళ్ళ ఫ్యామిలీలో పల్లవి పెళ్లి ముచ్చట్ల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇక మిస్టర్ మట్టయ్య సంతోషానికైతే హద్దులు లేవు. సాయంత్రం 4 అవుతుండగా పల్లవికి లత దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు లత అంటుంది పల్లవి. కార్తిక్ సార్ ఒక రెస్టారెంట్లో అందరికీ పార్టీ ఇవ్వబోతున్నారు. నువ్వు తప్పకుండా రావాలి పల్లవి అని అంటుంది. అసలు నువ్వు చెప్పేది నిజమేనా? ఖర్చు పెట్టడానికి వెనకాడే పిసినారైన మన బాస్ పార్టీ ఎందుకిస్తున్నారు
అని అడుగుతుంది పల్లవి. కొత్త ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత పార్టీ ఇవ్వలేదు కదా! పిసినారివాడని అనిపించుకోవడం ఎందుకని పార్టీ ఇస్తున్నాడు కావచ్చు. అందరం కలిసి వెళ్దాం. రెడీ అయ్యి మా ఇంటికొచ్చేసేయ్ అంటుంది లత. సరే అలాగే వస్తానులే అంటుంది పల్లవి. కాసేపటికి పల్లవి పార్టీ గురించి ఇంట్లో చెప్పి ఉదయం శారీ కాకుండా మరొక మంచి శారీ కట్టుకొని అందంగా రెడీ అయి లత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పటికే లక్ష్మి మరికొంతమంది కొలీగ్స్ లత వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. కార్తీక్ ఖర్చు పెట్టి పెద్ద పార్టీ ఇస్తున్నాడు అంటే ఒక పల్లవికే కాదు అందరికీ కూడా షాకింగ్ లాగానే ఉంటుంది. నాకు తెలిసి ప్రాజెక్టు గురించి పార్టీ కాకపోవచ్చు. త్వరలో బాస్ మ్యారేజ్ అంటున్నారు కదా! ఒకవేళ దాని గురించి పార్టీ ఇస్తున్నారేమో అంటుంది లక్ష్మి. అది కూడా కావచ్చు. ఏమో అక్కడికి వెళ్తే కార్తీక్ సార్ పార్టీ ఎందుకు ఇస్తున్నాడో తెలుస్తుంది కదా! వెళ్ళే వరకు కాసేపు వెయిట్ చేయండి. పదండి అని చెప్పి బయటికొచ్చి అందరూ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓ రెస్టారెంట్‌లో కార్తీక్ నిజంగానే పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటాడు. ఆఫీస్ స్టాఫ్ అందరికీ తినే అంత తిండి, తాగే అంత మందు అన్నట్టుగా ఉంది అక్కడ వ్యవహారం. పార్టీ కాబట్టి కార్తీక్ కూడా కాస్త నవ్వుతూ జెంట్స్ స్టాఫ్‌తో కలిసి లైట్‌గా డ్రింక్ చేస్తున్నాడు. మీ మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా! పార్టీ ఇవ్వండి అంటే మాట్లాడలేదు. ఇప్పుడు పార్టీ దేనికిస్తున్నారు సార్? అని ఒకరు, ఒకవేళ మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు ఇప్పుడు పార్టీ ఇస్తున్నారేమో అని ఇంకొకరు అంటూ ఉంటే, ఆ క్షణమే పల్లవి గ్యాంగ్ లోపలికి చేరుకుంటుంది. అక్కడ పార్టీ ఏర్పాట్లు చూసి నిజంగానే వీళ్ళు అబ్బురపడతారు. కార్తీక్ వాళ్ళని చూసి, హాయ్ పల్లవి! నీకోసమే వెయిటింగ్ అని అంటాడు. ఇది ఆఫీస్ కాదు కదా! ఇక్కడ నా కోసం వెయిటింగ్ ఎందుకు? అంటూ పల్లవి అందరితో కలిసి అక్కడికి వెళ్తుంది. కార్తీక్ పల్లవికి కాస్త దగ్గరగా వచ్చి, పార్టీ ఎందుకిస్తున్నాను? ఇది నా పెళ్లి ఫిక్స్ అయినందుకు పార్టీనా? అని అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు కదా! కానీ ఈ పార్టీ నా పెళ్లి ఫిక్స్ అయినందుకు కాదు, పల్లవి పెళ్లి ఫిక్స్ అయినందుకు అని అంటాడు చిన్న స్మైల్‌తో. పల్లవి పెళ్లి ఫిక్స్ అయితే సార్ ఇంత ఖర్చు పెట్టి పార్టీ ఇవ్వడమేంటి? అని ఒకరికొకరు మొహాలు చూసుకుంటారు. అదే ఆశ్చర్యం పల్లవిలో కూడా ఉంటుంది. ఇవాళ పల్లవికి సంబంధం కుదిరింది. సో, మరి కొన్ని రోజుల్లో ఈ పల్లవి నా ఆఫీస్ వదిలి వెళ్ళిపోతుంది. తను నా ఆఫీసు వదిలి వెళ్ళిపోతుందనే సంతోషంలో ఈ పార్టీ. లెట్స్ ఎంజాయ్ అని అంటాడు సంతోషంతో బీర్ బాటిల్‌ని పొంగిస్తూ. పాపం కార్తీక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. మీకు కనుక కథ నచ్చితే దయచేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.